హల్లెలూయా. సంతోషం ఉన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిస్తారు. అంతే. హల్లెలూయా. యేసయ్య సిలువ అతను మన సంతోషం అంటే వచ్చిందంటారా? మాట్లాడరేంటి? హల్లెలూయా. మంచిది. రాత్రి ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీ ఎదుట పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ చదువుకుందాం. కీర్తనల గ్రంథము 52వ కీర్తన. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. రైట్. మనందరికీ సుపరిచితమైనటువంటి వచ్చిన భాగమే అయినా దేవుడు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చాలా ఈ మాట పలకబడింది దావీదు మహారాజు. ఆయన రచించినటువంటి కీర్తన. దావీదు మహారాజు మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు అంటే, నేనైతే, చెప్పండి, నేనైతే. ఎలా చెబుతాం ఈ మాట? ఎలా చెబుతాం మనం? అది వెరీ గుడ్. ఎవరమ్మా? నేనైతేనా? వెరీ గుడ్. కొన్ని సందర్భాల్లో ఈ మాట వాడతాం. ఒరే నువ్వెట్టు ఊరుకున్నావురా, నేనైతేనా అంటాం. అలాంటి సందర్భాల్లో వాడుతుంటాం సహజంగా. అవునా కాదా? నువ్వు కాబట్టి ఊరుకున్నావులే కానీ నేనైతే ఉండేది వాడికి అంటాం కదా. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాడతాం. ఇది కూడా అలాంటిది అనుకుందాం. ఇలాంటి మీరు కాబట్టి మందిరము సమీపంగా ఉండి, ఇల్లు సమీపంగా ఉండి, దేవుని సన్నిధి సమీపంగా ఉండి మీరు కాబట్టి అలా ఉన్నారు. కానీ అదే నాకు కానీ అవకాశం ఉంటేనా, ఈ మధ్య ఎవరు అంటున్నారు, అంత మంచి మందిరం మాకు కానీ ఉంటేనా అన్నారు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి వెళ్ళిందో? హల్లెలూయా. మీకు లాంటి మంచి మందిరమే కానీ, మంచి సంఘమే కానీ, ఏమండి రోషముగా నడిపించేటువంటి దైవజనులే కానీ మాకు కానీ ఉంటేనా అన్నారు. అంటే ఉంటే ఏమైంది? వాళ్ళకి వారు ఆత్మీయంగా ఎదుగుతారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతుంటున్నారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడు. చాలండి. ఇక్కడ దావీదు గురించి మనం ఆలోచించేస్తే ఆయన ఒక కోరిక అనుకుందాం, లేదా ఆయన యొక్క నిర్ణయం, ఆయన యొక్క వాంఛ అనుకుందాం. చాలాసార్లు ఆయన ఎక్కువగా దేని గురించి మాట్లాడతారంటే మందిరం గురించి మాట్లాడతారు. మందిరం మీద ఉన్నటువంటి మమకారం, మక్కువ అలాంటిది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఆయన పరిచయం చేసుకుంటున్నప్పుడు నేను దేవుని మందిరంలో ఉన్నాను. ఆ మందిరంలో నేను ఎలా ఉన్నాను అంటే పచ్చని, అసలు ఒలీవ మొక్క అంటేనే పచ్చకుంటది ఎప్పుడు. ఆమె వరదలు వచ్చినా, ఏమండి దేశాలు మునిగిపోతున్నా, అవి కొట్టుకుపోతున్నా, ఎప్పుడు స్థిరముగా ఉండేటువంటి మొక్క ఏదైనా ఉంది అంటే అదేంటిది? ఒలీవ మొక్కే. అందుకే ఒలీవ చెట్టుకి చాలా ప్రాధాన్యతను బైబిల్ గ్రంథంలో ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ ఒలీవ మొక్కకున్న ఆ శ్రేష్టత దావీదు గ్రహించాడు కనుక ఆయన కోరుకుంటున్నాడు. ఎక్కడో రోడ్డు పక్కనుండే చెట్టు కాదు కానీ ఆయన ఒలీవ చెట్టు వలె ఉండాలనుకుంటున్నాడు. అది కూడా ఎక్కడ అంటే దేవుని మందిరంలో. చెప్పండి, ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో ఉండాలి అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరంలో ఆయన ఉండాలి అనుకుంటున్నాడు? అది కూడా ఒలీవ చెట్టు వలె ఎందుకు ఉండాలి అనుకుంటున్నాడు అంటే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మరి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణమై వస్తూ ఉన్నారు. వాడు అలా కానాను దేశానికి ప్రయాణమై వచ్చేటప్పుడు చాలా ప్రాంతాలు దాటుకుంటూ వచ్చారు. వినండి జాగ్రత్తగా. వారు అరణ్యాలు దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ, నదులను దాటుకుంటూ
మరి పగలు మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె వారు నడిపించబడుతూ బిడ్డలారా చాలా శ్రేష్టముగా వారు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అటువంటి సందర్భాల్లో దేవుడు మరి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతం మీదకి ప్రభు రమ్మని చెప్పి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా మరి అక్కడ కొన్ని ఆజ్ఞలను దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా మనం ఆశ్చర్యం కూర్చోవాలన్నా. హల్లెలూయా. ఈ కదలకూడదు ఇక, ఓకేనా? రైట్. మరి చాలా విలువైనటువంటి విషయాలను మోషే ద్వారా తెలియజేశారు. ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆదామావులు ఎలా ఉంటారో తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. ఏదోను తోట ఎలా ఉంటుంది ఇప్పుడు తెలిసిందమ్మా చెప్పండి. ఆదికాండం చదివినప్పుడు అంటారా, ఆదికాండం ఆ వర్తమానాలని ఎలా తెలిసినాయి అంటే మోషే ద్వారా అవి రాయించాడు. ఆ 40 రోజులు ఆ దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మచేత రాయించబడ్డాయి అని మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు చాలా సంగతులు చెప్పాడు బిడ్డలారా. అబ్రహాము గురించి, ఇస్సాకుల గురించి, ఇవన్నీ వృత్తాంతాలన్నీ కూడా ఎప్పుడు తెలియజేయబడ్డాయి అంటే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాతే. హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు మరి ఆ ప్రజలకు ఇచ్చాడు. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రం మాత్రమే కాదు కానీ ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యలో నివాసం ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని చెప్పండి నిర్మించండి అన్నాడు. నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు వారికి దేవదూతల సమూహాల మధ్యలో నేను ఉన్నాను, ఇక నుంచి నేను మీ మధ్యలో ఉండాలి అని అనుకుంటున్నాను, కాబట్టి నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని మీరు నిర్మించండి అని మరి మోషేతో చెప్పాడు బిడ్డారా. ఈ ప్రత్యక్షపు గుడారానికి చాలా ఉపకరణాలు ఉన్నాయి. మనం గడిచిన దినాలు ధ్యానం చేసుకుంటా కూడా వచ్చాం. కొన్ని ఉపకరణాలు ఒకటేంటి అంటే చెప్పండి, బలిపీఠము ఇంకా గంగాళం, ఈ 2 వీటి గురించి నేను మీతో చెప్పాను. ఈ రోజున బిడ్డలారా అక్కడ ఒక దీపవృక్షము కూడా ఉంది. ఆ దీపవృక్షము దేవుడు ఎప్పుడు అది వెలుగుచూ ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు దీపవృక్షం ఉంది కదా, ఆ దీపవృక్షము వెలగడానికి వాటిలో ఒక ప్రత్యేకమైనటువంటి నూనె వాడాలి అన్నాడు. ఆ నూనె ఏ నూనె అంటే చెప్పండి, అందుకు చెప్పాను ఇదంతా. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండం 27వ అధ్యాయము, నిర్గమాకాండం 27వ అధ్యాయము 20వ వచనములో మనకు కనబడుతుంది. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అన్నాడు. హల్లెలూయా. ఇదేంటిదంట అమ్మ చెప్పండి, ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? దీప స్తంభము లోపల నూనె పోయాలి. ఆ నూనె పోస్తే ఆ దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ దీపాలు వెలగాలంటే దానికి ఆధారం ఏంటి? నూనె. హల్లెలూయా. ఈ నూనె దేనితో చేయబడాలి అంటే అక్కడ రాయబడింది ఒలీవ నూనె కావాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒలీవ అచ్చముగా తీయబడినటువంటి ఒలీవ నూనె, దానిలో ఏది కలపకూడదు బిడ్డలారా. ఈ ఒలీవ నూనె ద్వారా ఆ దీపాలు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. ఆ రోజు ఒక దీపవృక్షం వెలిగించబడడానికి, అది కూడా దేవుని మందిరంలో ఉన్న దీపవృక్షం వెలిగించబడడానికి ఒలీవ నూనె వాడుతూ వచ్చారు. ఆ రోజున దేవుని ప్రత్యక్షము గుడారంలో ఉన్నటువంటి ఆ దీప వృక్షమును వెలిగించడానికి ఒలీవ నూనె ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే ఈ రోజున నీ దీపం, నా దీపం, మనందరి దీపాలు వెలిగించబడడానికి కూడా ఒలీవ నూనె అవసరమైనది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దీపం వెలగడము తప్పనిసరి. అది నిత్యము మండుచూ ఉండాలి, అది నిత్యము వెలుగుచూ ఉండాలి, అది నిత్యము ఎలాగైతే ప్రత్యక్షము గుడారములో వెలుగుచూ ఉండాలి పిల్లరా, అలాగనే మన జీవితాల్లో కూడా ఈ దీపాలు కూడా ఏం చేయబడాలి అంటే నిత్యము మండుచూ ఉండాలి, నిత్యము వెలుగుచూ ఉండాలి. ఇలా వెలగాలంటే ఏం చేయాలి? ఒలీవ ఆయిలే చెప్పండి, ఒలీవ నూనె మాత్రమే వాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యక్షపు గుడారములో ఏముంది
చెప్పండి. దీపవృక్షం ఉంది. ఆ దీపవృక్షానికి యాజకులు ఏమని చెప్పాడంటే, ఆ దీపవృక్షం ద్వారా, ఆ దీపవృక్షంలో ఎల్లప్పుడు ఏం వాడాలంటే నూనె పోయాలి. ఏ నూనె అంటే ఒలీవ నూనె. అలాగే మనుషులుగా ఉన్నటువంటి మన దీపాలు కూడా వెలిగించబడాలి అంటే మన లోపల కూడా ఏముండాలి? నూనె ఉండాలి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నేను నిత్యము దేవుని మందిరములో ఉండాలనుకుంటున్నాను. ఎలా ఉండాలనుకుంటున్నాను అంటే చెప్పండి, ఒలీవ చెట్టు వలె ఉండాలనుకున్నాడు. ఆ ఒలీవ చెట్టుకున్న గొప్ప లక్షణం ఏంటి అంటే అది ఎల్లప్పుడూ కూడా ఏమిస్తుంది? నూనె ఇస్తుంది. చెప్పండి, ఏమిస్తుంది? నూనె ఇస్తుంది. ఆ నూనె ఏం చేస్తుంది? కొన్ని దీపాలను చెప్పాలా, కొన్ని దీపాలను ఆ నూనె ఏం చేస్తుంది? వెలిగించడం ప్రారంభిస్తుంది. అందుకే దావీదు అనుకున్నాడు, నేనే గనక దేవుని మందిరములో ఒక చెట్టు వలె ఉంటే, ఆ ఒలీవ చెట్టు వలె ఉంటే, నా ద్వారా ఆయిల్ వస్తే ఆ ఆయిల్ ద్వారా, ఆ నూనె ద్వారా అనేక మంది వెలిగించబడాలి. గట్టిగా చెప్పబడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి ఎంత ఉత్తమమైనటువంటి కోరిక. నేను దేవుని మందిరములోనే ఉండాలి. నేను ఖాళీగా ఉండకూడదు. నేను వ్యర్థమైన వాడిగా ఉండకూడదు. నేను పనికొచ్చే వాడిగా నేను ఉండాలి. ఎలా పనికి రావాలి అంటే నేను అనేక మందిని వెలిగించేటువంటి నూనెగా నేను సిద్ధపడాలి అనుకున్నాడు. ఆమేన్. ఈరోజు మనకి ఎలాంటి కోరికుంటే ఎంత బాగుందో. ఆయన అనుకున్నాడు అంటే దేవుని మందిరంలో నేను ఉండాలి అనుకున్నాడు. ఉన్నటువంటి ఆయన ఎలా ఉండాలనుకున్నాడు అంటే ఒక నూనె వలె ఉండాలి అనుకున్నాడు. ఒలీవ చెట్టుకి వచ్చేటువంటి ప్రాధాన్యత, దానిలో నుంచి వచ్చేది ప్రాముఖ్యంగా నూనె. ఆమేన్. హల్లెలూయా. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే చెప్పండి, ప్రార్థన. హల్లెలూయా. చెప్పండి, దేనికి సాదృశ్యం? ప్రార్థన. ఏ మనుషులైతే ప్రార్థన ఉండదో ఆ మనుషుడు ద్వీపం ఏమైపోతుంది? అక్కడ చెప్పండి, మనం ప్రత్యేకంగా చెప్పాలా. ఏ గుడ్డులో అయితే నూనె ఉంటుందో సాయంత్రం పూట వెలిగిస్తాం. చిన్నప్పుడు పురాతనమైన దినాలు వెలిగించేవాళ్ళం. ఎంతసేపు చూసినా వెలిగేది కాదు. అన్నం తినదా, గుండె చాలు అనుకునేవాళ్ళం. అయినా వెలిగేదా? ఎందుకని? నూనె లేదు కనుక. అరువు తెచ్చుకోవాలంటే చీకటి. ఎంత ఇప్పుడు పోస్తారో పోయిరో. ఏమంటే ఇలాంటి ఇబ్బందులు ఎన్నిసార్లు మనం పడి ఉంటాం అక్క. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆ రోజున ద్వీపాలు వెలగటానికి ఆ నూనె ఎంత ప్రాముఖ్యమైనదో ఈ రోజున ఈ ద్వీపాలు కూడా ఎలగటానికి నూనె అంత ప్రాముఖ్యమైనది. అందుకే కదా యేసయ్య రాకడ కోసం ఎత్తబడటానికి పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు వెళ్ళారు. ఆ 10 మంది కన్యకలు వెళితే బిడ్డారా, ఆ 10 మంది కన్యకలు ద్వీపాలు ఏం చేస్తున్నాయి? వెలుగుచూ ఉన్నాయి. ఆ 10 మంది ఆ కన్యకల యొక్క చేతిలో ఉన్నటువంటి బుడ్డులో ఏముంది? నూనె ఉంది. నూనె ఉంది, వెలుగుచూ ఉన్నాయి. పెండ్లు కుమారుడు రావడానికి ఆలస్యమైంది. ఈలోగా 10 మంది నిద్రపోయారు. ఆ తర్వాత పెండ్లు కుమారుడు స్వరం వినపడగానే 10 మంది లేచారు. 5 ఏమో ఏం చేస్తున్నాయి? వెలుగుచున్నాయి. 5 ఏం చేస్తున్నాయి? ఆరిపోలా, కునుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే వారి దగ్గర ఏమి లేదు? చెప్పనండి, నూనె లేదు. మనకి తెలుసు, నూనె లేకపోతే పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడడానికి అవకాశం ఉండిందా? చెప్పండి అమ్మా, హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. నూనె లేకపోతే, మనం వెలుగుచూ ఉండకపోతే, మన ద్వీపాలు వెలగకపోతే బిడ్డలారా, పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు కూర్చోవాలి. హల్లెలూయా చెప్పండి. పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు మనం ఏం చేయము? చెప్పండి అమ్మా, ఎత్తబడలేము. హల్లెలూయా. పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మన దీపాలు ఏం చేయబడాలి అంటే అవి మండుచూ ఉండాలి. మండాలి అంటే దాని లోపల ఏం కావాలి? నూనె కావాలి. ఆ నూనె కావాలంటే ఎక్కడి నుంచి రావాలి అంటే ఒలీవ చెట్టులో నుంచే రావాలి. ఆమేన్. ఆ ఒలీవ చెట్టుకున్న మరొక లక్షణం ఏంటంటే అది మరణము లేనిది. అది మరణము లేనిది. హల్లెలూయా. మరణము లేని దానిలో నుంచి ఏం రావాలి అంటే చెప్పండి అమ్మా, నూనె రావాలి. మరణము లేని వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పబడతారా? మరణము లేని యేసుక్రీస్తులో నుంచి ఆ జీవమైనటువంటి ప్రభువులనంటి నీకు ఒక ఆయిల్ రాగలిగిందే బిడ్డలారా, అది నిన్నేం చేస్తుందంటే నీ దీపాన్ని వెలిగించడం ప్రారంభిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా,
ఎవరి జీవితాల్లో ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో బిడ్డారా, ఆ ప్రార్థన లేనటువంటి కుటుంబాలు ఏమైపోతాయి అంటే చెప్పండి, కొనుగుతూ ఉంటే లేదా ఆరిపోతాయి. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మనము ఆయన ఎదుర్కోవడానికి అవకాశం మనకి ఉండదు. ఈరోజు చూడండి, ఒక విశ్వాసి పొట్టబోస్తే పట్టుమని 10 అక్షరాల చెప్పండి, ఏం లేదు, ప్రార్థన లేదు. పాటలు చాలా ఉన్నాయి మన కడుపులో, ఏమంటే అప్పుడప్పుడు వాక్యం కూడా పొందుకుంటుంది, కానీ మన కడుపులో లేనిది ఏంటది అంటే ప్రార్థనే మన జీవితంలో లేదు. ప్రార్థన కొదువైపోతుంది, నూనె కొదువైపోతుంది కానీ అంటే దేవుడు ఆలస్యం చేస్తాడు. ఇంకా నూనె సిద్ధం చేసుకుంటారని దేవుడు ఇంకను 1 సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం దేవుడు ఏం చేస్తాడంటే ఆయుష్నిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అంజూరపు చెట్టుకి దేవుడు ఎలాగైతే ఆయుష్ ఇచ్చాడో మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు బిడ్డారా. అలాగున్న దేవుడు నీకు ఆయుష్ పెంచుతున్నాడు. ఎందుకంటే చెప్పండి, తిని తిరగడానికి. మరి దేనికి చెప్పండి అమ్మా, దేనికి అంటే మనం ఆయులను సిద్ధము చేసుకుంటామని. ఒకవేళ దేవుడు వచ్చే వేళకి మన లోపల ఉన్న ఆయులు తక్కువైపోతుందేమో, ఒకవేళ దేవుడు వచ్చే సమయానికి మనము కునుగుతూ ఉంటామేమో, మన ద్వీపాలు ఆరిపోయే స్థితిలో ఉంటాయేమో అని చెప్పి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే మనము చెప్పాలి, నూనె ప్రిపేర్ చేసుకోవాలని, నూనె సిద్ధము చేసుకోవాలని ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ప్రతి మనుషుడికి చాలా అత్యవసరమై ఉన్నది. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఎన్ని గంటలు మనం ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? రోజుకి 24 గంటలు దేవుడు ఇస్తున్నాడు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. పగలు 12 గంటలు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం? అయ్యా పగలంతా తీరిక లేదు, పనులకి వెళ్ళిపోవాలి, నాకు పని రెక్కాడపోతే డొక్కాడదు కాబట్టి పని చేసుకోవాలి అనుకుంటున్నా. సరే, రాత్రి కూడా దేవుడికి సమయం ఇస్తున్నామంటే అయ్యా పగలంతా కష్టపడి ఏసారిపోయి ఏమండి నీరసం వచ్చేసి నిద్రలోకి వెళ్ళిపోతున్నానయ్యా అనేవాళ్ళే కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు దేవుడు మనకిస్తున్నాడు. ఈ 12 గంటలు 24 గంటల్లో మనం ఎంతసేపు దేవుడి దగ్గర మనం గడపగలుగుతున్నాం? ఎంతసేపు ప్రార్థనలో ఉండగలుగుతున్నాం? ఒకవేళ ఈ రాత్రే దేవుని ఆత్మ మన యుగంతుకు వచ్చి దేవుడు పెండ్లి కుమారుడిగా ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎంతబడే సంఘం మనం ఉండగలుగుతామా? వ్యర్థపడే స్థితిలో మనం ఉండగలుగుతామా? విడవబడేటువంటి స్థితిలో ఉంటామో మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, 2 చేతులు చెప్తున్నాను, ఈ 2020 సంవత్సరం దేవుడు మనకి బోనస్గా ఇచ్చాడు అనుకుందాం. ఈ సంవత్సరంలో ప్రార్థన ప్రారంభించండి. అధికముగా దేవుడి దగ్గర గడపడానికి ప్రయత్నం చేయండి పిల్లారా. ఎంతగా ప్రార్థన చేయగలుగుతామో, ఎంతగా ఉపవాసం ఉండగలుగుతామో, ఎంతగా దేవుడి దగ్గర గడపగలుగుతామో, అంతగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు అంతగా మన దీపాలు వెలిగించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పాస్టర్ మీటింగ్కి వెళ్ళానండి. తరచుగా వెళుతుంటాను, అలాగే వెళ్ళాను. వెళితే బిడ్డలారా, ఆ పాస్టర్ల మీటింగ్లో మేమందరం భోజనం చేస్తున్నాం. ఒక దైవజనులు భోజనం చేయట్లా అలా పక్కన కూర్చున్నాడు. దాదాపు 60-65 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. 65 గట్టిగా ఉంటాయి. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాల దాకా గట్టిగా ఉంటాయండి ఆయనకి. అయితే ఆయన భోజనం చేయట్లా. మేమందరం కొంచెం కుర్రాళ్ళు ఉన్నాక సరదాగా నవ్వుకుంటా భోజనం చేస్తున్నాం. అయ్యగారి మీద కొంచెం సెటైర్ వేసారు. మేము భోజనం చేస్తున్నాం. ఆయన మాత్రం మౌనంగా ఉన్నాడు. పాస్టర్ గారు కూడా భోజనం చేసింది. నేను అన్నాను, అమ్మ పాస్టర్ గారు భోజనం చేయరా అంటే ఏమన్నా ఏం చేయట్లేదు, అదేమంటే ఉపవాసం అంటున్నాడు అంది. ఉపవాసం అంటున్నాడండి, ఎంత చెప్పలేదు, దాదాపు చాలా పెద్ద వయసు వచ్చింది, మీరన్నా చెప్పండి అంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత ఆయన పక్కన కూర్చున్నాడండి. అలా పక్కన కూర్చుంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పెద్దవాళ్ళు అయిపోయారు, పరిచర్య మీ యవనస్తులకి లేదా మీ పిల్లలకు అప్పచెప్పేసి మెల్లగా మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరు కొద్ది కాలం బ్రతికుంటే కొన్ని ఆలోచనలు వారికి చెప్పగలుగుతారు, ఇంకా కొంతకాలం బ్రతికితే వారి కొంచెం మంచిగా నడిపించగలుగుతారు అని నేను ఆ దైవజనుడి చెప్తే బిడ్డారా, ఒకసారి కళ్ళంటే గొప్ప పెద్దగా నీళ్లు తెచ్చేసుకున్నాను. కళ్ళంటే నీళ్ళు వచ్చేసింది ఆ దైవజనుడికి.
ఇదేంటి నేను ఏమైనా తప్పు అన్నానా ఏంటి, ఒకవేళ పిల్లలు లేరా ఈయనకి, నేను ఎందుకన్నానా అని నేను బాధపడ్డాను. బాధపడుతూ ఏమంది అయ్యారు అంటే ఆయన అన్నాడు, ఆ కళ్ళు నీళ్ళు ఇలా తుడుచుకుంటూ, మీరు యవనస్తులు, మీరు చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే, నేను చదువు రాని వాడిని, ఏలు ముద్ర అన్నాడు. అయితే ఏమైందయ్యా అన్న అంటే, మీరు చదువుకున్న వాళ్ళు కనుక 4 మొక్కలు చెప్పి కొంతమందిని బలపరుస్తారు, కొంత వాక్యం చెప్పి బలపరచగలుగుతారు, వారిని తృప్తిపరచగలుగుతారు. నాకు పట్టుమని ఒక అరగంట సేపు కూడా నేను వాక్యం చెప్పలేను. చెప్పండి, నేను చదువులేదు కనుక ఒక అరగంట సేపు కూడా నేను వాక్యం చెప్పలేను. మీరందరూ చదువుకున్నారు, జ్ఞానవంతులు, వాక్యం చెప్పగలుగుతారు. ధారాళంగా గంట అయినా 2 గంటలైనా మీరు వాక్యం చెప్పగలుగుతారు. నేను వాక్యం చెప్పలేను. నేను సంఘాన్ని కట్టుకుంది, నేను ప్రార్థన మీద కట్టుకున్నాను. ఇదిగో దేవుడు నన్ను నమ్మి 200 మంది నాకు ఇచ్చాడు అన్నాడు ఆయన. ఒక్కళ్ళు కూడా సంతోషం. 200 మందిని దేవుడు నాకు ఇచ్చాడయ్యా. మరి ఆ 200 మంది నేనేం చేయాలి? ఆ 200 మందికి నేనేం చేయాలి? నాకున్నది ఒకటే, నేను గంటల తరబడి నేను వాక్యం మీలాగా చెప్పలేనంత జ్ఞానం నాకు లేదు. ఇదిగో నాకున్నది ఒకటే, ఒక ఆధారం, అదేంటంటే ప్రార్థన చేయడమే అన్నాడు. ప్రార్థనతోనే ఈ కుటుంబాన్ని కట్టుకున్నాను, ప్రార్థనతోనే సంఘం కట్టుకున్నాను, ప్రార్థనతోనే ప్రతి బిడ్డను రక్షించుకుంటూ వచ్చాను, ప్రార్థనతోనే నిలబెట్టుకుంటూ వచ్చాను, ప్రార్థనతోనే ఎంతమందిని కంటూ వచ్చాను. చెప్పు, ఆ ప్రార్థన విడిచిపెట్టి తినమంటావా అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నాకు సిగ్గేసింది. ఏమండి, ఇతను పట్టుకున్న వాడు అంత మాట అన్నారు ఒకసారి అని నాకు బాధ అనిపించింది. నిజమే పిల్లారా, ఆయన చూస్తే చాలా నిదానస్తుడిగా ఉంటాడు, అమాయకుడిగా అనిపిస్తాడు. కానీ 200కు పైగా సంఘం ఉంది వాళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ప్రార్థన అంటే చాలండి, ప్రార్థన అంటే చాలు. ఎక్కడ వారు అక్కడ మొదలు పెట్టేసి, ఎక్కడ వారు అక్కడ మోకాళ్ళు వేసేసి పెట్టారా. ప్రార్థన అంటే అక్కడ ఒక మంట మండుతుంది. యేసు రక్తమే చేయం. ఈ పక్కన నిప్పంటిస్తే ఆ పక్కన ఎండిపోయిన గడ్డి కానీ, ఎండిపోయిన ఆకులు కానీ, ఎండిపోయినటువంటి చెత్త కానీ ఒక్కసారిగా బొక్కు పట్టి వెళ్ళిపోతుంది తెలుసా. అంత వేగంగా వ్యాపించిందంట. హల్లెలూయా. అంత వేగంగా వ్యాపించిందండి. మీకు తెలుసా, పెట్రోల్ ఇక్కడ అంటిస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? మామూలు పెట్రోల్ ఎంత వేగంగా వెళ్ళిపోతే, ర్యాకెట్ లో వాడే పెట్రోల్ అయితే ఇంకా ఎంత వేగంగా వెళ్తుంది. మాట్లాడాడమ్మా. అసలు ఇక్కడ అసలు అంటించవసరం, అసలు నుప్పు రేగుతుందండి సార్, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ సంఘం అలా మండుతూ ఉంది ఈ రోజు కూడా. హల్లెలూయా. ఎలా కూడా చేసిందంటే పిల్లారా, 5 రోజులు 6 రోజులు వారం రోజుల పాటు ఉపవాసమే వాళ్ళందరూ సంఘం అంతా. వారం రోజులు ఉపవాసమే. వారం అయిపోయిన తర్వాత బలారాధన వస్తుంది. ఆ బలారాధన రోజున ఆ 200 పైగా పిల్లలు ఊరోళ్ళందరూ కూడా వస్తారంట. వాళ్ళకు కూడా భోజనాలు పెడతారంట. ఎంత గొప్ప ధన్యత చూడండి. 200 మంది కలిసి అందరూ భోజనాలు వేసుకుంటారు. అటు అందరూ భోజనం సిద్ధపరుస్తారు. ఆ 200 మందికి తినగా ఆ ఊర్లో ఎంతో మంది బిడ్డలు ఆ భోజనానికి వస్తారంట. ప్రార్థన చేర్చుకుని వెళ్తారంట. వారం రోజులు ప్రజలు వస్తే అందరూ సంఘం అంతా. హల్లెలూయా చెప్దాం ఇక్కడ. నాకు బహు సంతోషం అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సంఘం కట్టబడుతుంది దేనిపైన చెప్పండమ్మా? ప్రార్థన. ఒలీవ నూనె చేత కట్టబడుతుంది కనుక ఆ దీపాలు ఏం చేయబడవు, ఆరిపోవు. ఇక్కడ మంట వెలిగిస్తే బిడ్డలారా ఆ దిక్కును ఎలగడం ప్రారంభిస్తుంది. నేను కోరుకుంటున్నాను, అటువంటి సంఘముగా దేవుడు మన సంఘంలో సిద్ధపరచును గాక. అలాంటి వైరాగ్యాన్ని దేవుడు ఇచ్చును గాక. అలాంటి భారాన్ని ఇచ్చును గాక. హల్లెలూయా. ఒలీవ నూనె కూడా లక్షణం నూనె. ఆ నూనె బయట వాసి బిడ్డలారా అందుకోవాలి, ప్రార్థనగా అందుకోవాలి. ఆడమొఖం వీళ్ళ మొఖం చూడకూడదు. ఆళ్ళు చేస్తారు నీళ్ళు చేస్తారు అని మన ఎర్రి మొఖాలు వేసుకొని చూడకూడదు. దేవునికి మహిమ కలుగును కాక. అవసరమైతే 2-3 ప్రార్థన చేద్దాం, తప్పేముంది? ప్రార్థన అంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి? రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అంటే మండాలి. ఆమేన్. ఎప్పుడైతే అలా మండగలుగుతామో బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు మండుతూనే ప్రభు దగ్గరకు మనం వెళ్ళబోతున్నాం. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతిద్దామా. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని మందిరంలో ఉండాలనుకుంటాను. ఎలా ఉండాలనుకున్నాను తెలుసా? ఒలీవ చెట్టు. ఎందుకయ్యా అంటే నిత్యం ఆ మందిరంలో పడి ఏడుస్తానయ్యా.
నిత్యం ఆ మందిరంలో పడి కన్నీరు కారుస్తాను, నిత్యం ఆ మందిరంలో పడి రోధిస్తూ ఉంటాను. అనేక మంది బిడ్డలు మండించడానికి నిత్యము నివాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ తృష్ణ నీలో ఉందా? ఈ వైరాగ్యం నీలో ఉందా? కొన్ని ఆత్మలు వెలిగించడానికి నేనే ఒక ఒలీవ చెట్టు వలె నేను ఉండాలి అన్న తపన నీ జీవితంలో ఉంటే నీ కుటుంబం మండించబడుతుంది, నీ సంఘము కూడా మండించబడబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ ఒలీవ చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటి అంటే చెప్పండి, అది నిత్యము మండించబడటానికి ఒక ఆయిలు, ఒక నూనెలాగా మనము ముందుము గాక. ఆమె చెప్పండి, ఒక నూనెలాగా మనం ముందుము గాక, మనము మండుతూ అనేక మంది బిడ్డలు మండించుదుము గాక. హల్లెలూయా. అలాంటి చెట్టు దగ్గరకు వచ్చి ఒక రోజు ఒక ఆయన విచిత్రమైన మాట అడుగుతాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, చదవండి. 7వ వచనం నుంచి చదవండి, అర్థమవుతుంది. అది యోతోమునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా, నేను షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుము అని ఒలీవ చెట్టును అడగా. ఒలీవ చెట్టు, చూడండి, ఒలీవ చెట్టు ఏమంటుందంటే దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదునో ఆ నా తైలము ఈక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చెట్లన్నిటిని మీద రాజుగా ఉండడానికి చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరకు వచ్చినాయి అంట. చూడండి, ఒక మనుషుడు చెప్తున్నాడు, ఇదిగో ఒక రాజుగా ఉండడానికి, ఒక రాజును ఎన్నుకోవడానికి ఏమొచ్చినాయి అంట చెప్పండి. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. చెట్లన్నీ కూడుకుని ఒక రోజున ఇదిగో ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చినాయి అంట. వచ్చి అడుగుతుంది, ఒలీవ చెట్ట మా మీద రాజుగా ఉంటావని వారిని అడిగినాయి అంట. అడిగితే ఆ చెట్టు ఏమంటుంది, ఉంటానని చెప్పాలా. మరి ఏం చెప్పింది అంటే, ఇదిగో నేను దేవునిని మానవులను దేవుని వలన దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము ఈకమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు. చెప్పండి, ఆ చెట్టు ఏముంది? మీరు నన్ను రాజుగా ఉండమన్నారు, మంచిదే, కానీ నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు నేను మీతో, చెప్పండమ్మా, అటు ఇటు ఊగడానికి నేను వచ్చేదనన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చెట్టు అంటుంది, ఏమంటుంది? ఈ చెట్టును కోరుకుంటున్నారు, అయ్యా మీరు నా మీద రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో కూడా బిడ్డలు ఏమి కోరుకుంటున్నారంటే చెప్పండి, ఒక అధికారాన్ని కోరుకుంటున్నారు. ఈ ఒలీవ చెట్టు దీని యొక్క అధికారాన్ని కోరుకుంటేస్తానని వచ్చారు. ఈ రోజున చాలా మంది బిడ్డలు ఒలీవ చెట్టు దగ్గరికి ఎలాగో వచ్చారు బిడ్డలారా, అలాగే సంఘములో కూడా ఒక అధికారాన్ని కోరుకునేటువంటి బిడ్డలు ఉన్నారు, ఒక ఘనతను కోరుకునేటువంటి బిడ్డలు ఉన్నారు. చూడండి, వారు అంటున్నారు, ఏమంటారు తెలుసా? ఇక్కడ అంటుంది, ఈ ఒలీవ చెట్టు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేవుని మనుషుల్ని సంతోష పెట్టడానికి నా తైలాన్ని ఇచ్చేవాడిని అంది. హల్లెలూయా. కాబట్టి నా తైలం ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు నేను ఊగడానికి నేను వచ్చేదనా అంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని ఆలోచన ఏంటి చెప్పండి? నాకు ఎలాంటి ఘనతలు, చెప్పండి, నాకు ఎలాంటి ఘనతలు, ఎలాంటి గౌరవాలు చెప్పండి అమ్మా, నాకు వద్దు. నేను ఇలా బ్రతికితే చాలు, దేవుని మందిరంలో ఎలా ఉంటే చాలు అని అనుకున్నాడు దావీదు. అయ్యా నీకు పాటలేమొద్దా? వద్దయ్యా. నీకేమి ఘనత వద్దా? ఘనత ఏమొద్దు, దేవుని మందిరంలో అలా ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని
దేవుని కృపను బట్టి ఇక్కడ లేదు, కానీ కొన్ని మందిరాల్లో అబ్బాయి నీకు పాటిస్తాను రా అంటే అందరికంటే ముందు రెడీ అయిపోయి వస్తారు. అదే నీకు ఎలాంటి పాత్ర లేదు అన్నాం అనుకోండి, వస్తాడు కానీ ఎప్పుడో వస్తాడు. వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? వెనకాల ఎక్కడో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చుంటాడు? గోళ్ళు గిల్లుకుంటా కూర్చుంటాడు. నిజమండి. అమ్మాయి ఈరోజు నీకు మంచి పాత్ర ఉంది, ఈరోజు వాక్య పట్టను నీవే అంటే అందరికంటే ముందు రెడీ అయిపోతుంది. ఏంద్రో ఈరోజు ఎప్పుడు లేదు ముందు వెళ్ళిపోతుంది అనుకుంటాం మనం. అసలు సంగతి మనకు తెలియదు. అసలు సంగతి ఏంటి? అయ్యగారు వాక్యం చదవమన్నారు, అందుకే ముందు బయలుదేరం చేస్తున్నాం. అంటే మనకు ఒక పాత్ర ఉండాలి ఆ సంఘంలో, మనకు ఒక ఖ్యాతి ఉండాలి, ఒక ఘనత ఉండాలి, ఒక పాత్రగా వాడబడాలనుకుంటున్నాం. నేను ఒక మాట చెప్తున్నాను, నీవే ఒక పాత్ర అయితే నీకు ఒక పాత్ర ఏంటి సంఘంలో? ఇంకా నీకు అర్థమైంది నా మాట? నీవే ఒక పాత్రవి, ఆ పాత్రను దేవుడు తైలముతో నింపబోతుంటే చాలా మంది అంటారు, ఆ వచ్చే నాకే పాత్ర చెప్పండి అమ్మా. వాళ్ళు అంటున్నారు నాకు ఎలాంటి పాత్ర లేదు కనుక నేను వచ్చి ఏం చేయాలంటున్నాను. నేను అంటున్నాను నీవే ఒక పాత్రమై ఉన్నావు. ఆమె నీకు ప్రత్యేకమైన పదవులు కానీ నీకు ప్రత్యేకమైన పాత్రలు కానీ ఎవరు ఏం అవసరం లేస్తున్నామో చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి ఇక్కడ నిలబడాలి అంటే చెప్పండి. ఇప్పుడు నోరు మాట్లాడుతుందిగా, నా నోరు మాట్లాడుతుందా మాట్లాడలేదా? నోరు మాట్లాడుతుంది కాబట్టి నోరా నీదేలా మొత్తం అనుకుంటే అయిపోతుందా? చెప్పండి అమ్మా. ఏమండి, నోరు మాట్లాడుతుంది కాబట్టి నాకున్న గుండె వేస్టా, నాకున్న కిడ్నీలు వేస్టా, నాకున్న చేతులు వేస్టా, నాకున్న కాళ్ళు వేస్టా? చెప్పండి, నాకున్న లివర్ వేస్టా? అందరూ అలాగే అనుకుంటున్నారు. నేను అంటున్నాను, ఈ నోరు మాట్లాడాలి అంటే గుండె పని చేయాలా? చెప్పండి, ఈ నోరు మాట్లాడాలంటే లివర్ పని చేయాలా? నీ నోరు మాట్లాడాలంటే కిడ్నీలు పని చేయాలా? ఈ నోరు మాట్లాడాలంటే కాళ్ళు నిలబడాలి. ఇక్కడ ఇవన్నీ పని చేస్తేనే ఏం చేస్తుంది? మనం అనుకుంటున్నాం నోరు ఒక్కటే పాత్ర, ఈరోజు నాదేం లేదనుకుని హాయిగా కూర్చొని నిద్రపోతాం. మీరందరూ ఉంటేనే ఇక్కడ దేవుడు కార్యం జరగబోతుంది. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పండి. నిజమైన క్రైస్తవుడు అటు ఇటు రోగడానికి వాడు ఇష్టపడడు. నిజమైన క్రైస్తవుడు అటు ఇటు తోగడానికి నిలబడడానికి వాడు పొరపాటును కూడా ఇష్టపడడండి. నేను అడుగుతున్నాను, నీవు నిజమైన క్రైస్తవుడైతే ప్రార్థన ప్రారంభమయ్యేసరికి 1 నిమిషమో 2 నిమిషాలు ముందే వచ్చి నువ్వు ఈ స్థలంలో నిలబడతావు. వాడు నిజమైన క్రైస్తవుడు. నేను చెప్తున్నాను, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ప్రార్థన ప్రారంభమయ్యేసరికి 1 నిమిషమో 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే వచ్చి స్థలంలో కూర్చుంటాడు. కూర్చుడు వాడు నిజమైన క్రైస్తవుడు. 100% రాసి పెట్టుకోండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ప్రారంభమవుతుందా? ఆ కుటుంబ ప్రార్థన ప్రారంభమవుతున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి రే రా మనం ప్రార్థన చేసుకుందామని తన పిల్లలు పిలిచారు అనుకోండి. ఆ పిల్లలు పిలిచినప్పుడు మమ్మీ అప్పుడే 7 అయిపోయిందా, డాడీ అప్పుడే 7 అయిపోయిందా సమయం అని హడావిడి తట్టలాడతా ఇదిగో వచ్చేస్తున్నాను అంటాడు. చూడు, వాడు నిజమైన క్రైస్తవుడు. చెప్పండి అమ్మా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రే లేగరా, పొద్దున్నే 5 అయిపోయింది, అయ్యగారు ప్రార్థన పెట్టారంట, లేగరా ఏదో స్తోత్ర ప్రార్థనకి అని ఇంటి నమ్మ లేపుతా ఉంటది. ఊరుగా మమ్మీ అప్పుడే నిద్ర లేపుతా నన్ను అని అంటాడు. వీడిని ఏమంటాం మనం? సామరుడుగా. నిజమైన క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. మీరు బాధపడ్డా పర్లా, నేను చెప్తున్నాను. తెల్లారగంట లేచి ప్రార్థన మందిరానికే రామని చెప్పట్లా నేను. తెల్లారగంట లేచి ప్రార్థన చేయనటువంటి ప్రతి బిడ్డ నిజమైన క్రైస్తవుడు. చెప్పండి అమ్మా. 100% కాదు, యేసు రక్తం ఇచ్చింది. హల్లెలూయా. కొరియా ప్రాంతము దీవించబడింది, సంపన్న దేశముగా ఎదుగుతూ ఉంది. మిషనరీలు తయారవుతున్నారు, సేవకులు తయారవుతున్నారు. దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తెల్లవారుజామున 5 గంటలకే కార్లు వేసుకుని బిడ్డలారా వారందరూ క్యూలో నిలబడి దేవుని స్తుతించడం ప్రారంభిస్తారండి. హల్లెలూయా. ఈరోజు ఆ వైరాగ్యం నీకుందా? నేను చెప్తున్నాను, రే సమయం అవుతుంది, శ్రమ దినాలంట, ఉపవాస కూడికలు జరుగుతుంది, మందిరంలో అయ్యగారు వెళ్ళిపోతున్నారు, అయ్యా రెడీ అవ్వంటే అమ్మా ఎంత అయింది, ఇంకా 6:30గా అనేవాడు ఎట్ట క్రైస్తవుడు అవుతాడు?
ఇక్కడ పాటలు వినబడుతుంటే అప్పుడు టీవీ చూస్తే ఒక్కొక్క బఠానీ అంత ఉంటుంది అమ్మగారు లోపల నుంచి. బాదం పప్పు జీడిపప్పు అప్పుడు గుర్తుకు వస్తాయి. స్తోత్రాలు చెప్పండి. నేను అడుగుతున్నాను, వారు నిజమైన క్రైస్తవులు ఎలా అవుతారు? దేవుని భయం లేనటువంటి వాడు, దేవుని ఎందుకు రావాలని తృష్ణ లేనటువంటి వాడు, 100% చెబుతున్నాను, వాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. వాడు ఎలాంటి వాడంటే అటు ఇటు ఊగేటువంటి వాడు. అయితే అతైనా అయింది చెప్పండి అమ్మా, మధ్యలో ఉంటారు. అయితే అతన్నా వెళ్దాం. రాత్రి కరెంట్ లేకపోతే ఎంతమంది వచ్చారు చెప్పండి? ఏసు రక్తమే చేయం. ఇప్పుడు ఇలా ఏమందాం? అయ్యగారు బాధలు పెట్టారా అంటున్నారు పొద్దున్న ఎవరో. అయ్యా వందనాలు మీకు అల్లు చెప్పండి దగ్గరగా. నేను చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు అయితే ఏం చేస్తాడు? కరెంటు ఉన్నా లేకపోయినా చెప్పండి, వసతులు ఉన్నా లేకపోయినా, వర్షమే రాని ఉరుములే రాని బిడ్డారా, వాడు ప్రాణం అంతా వాడి తపన ఏమై ఉండాలంటే ప్రార్థన 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 అని ఎప్పుడైతే పరితపిస్తుంటుందో బిడ్డారా, నేను చెప్తున్నాను ఆ కుటుంబం నిజముగా నిలుతుంది. గట్టిగా చెప్పలేకుండా నేను అంటున్నాను, ప్రార్థన అంటే నీకు ఆత్రంతో ఉండాలండి. ప్రార్థన అంటే సంతోషంతో కూర్చోవాలి. నేను అడుగుతున్నాను, ప్రార్థన అంటే మీకు ముళ్ళ మీద కూర్చున్నట్టుందా లేకపోతే పాంపులాగుందా? అమ్మ చెప్పండి, ముళ్ళ మీద కూర్చున్నట్టుందా పార్పులాగుందా? ప్రార్థన అంటే చాలా మందికి బలంతాన వచ్చి కూర్చుంటున్నాడు. బలంతాన కూర్చుంటున్నామంటే నీవు నిజమైన క్రైస్తవుడు ఏవి చెప్పండి. మందిరం అంటే సంతోషముగా రావాలి, ప్రార్థన అంటే సంతోషంగా రావాలి, పాటలు అంటే సంతోషంగా పాడాలి, ఆరాధన అంటే సంతోషంగా చేయాలి. ఎక్కడ ప్రార్థన అయినా ఏ స్థలంలో జరుగుతుందో మనం సంతోషముతో అడుగులు వేయగలిగితే సంతోషముతో చేసే ప్రార్థన ఆకాశంలో ఉన్న సింహాసనాన్ని కదిలించబోతుంది. అది దేవుని సన్నిధికి చేరలే. నేను చెప్తున్నాను, ఈరోజు ఊగిసలాడే బ్రతుకులు మనకొద్దు. ఆ ఒలివ చెట్లు అంటుంది, నేను దానిపైన రాసుగా ఉండి అటు ఇటు ఊగుతున్నా అంటుంది. నేను ఊగనయ్యా, నా దేవుణ్ణి నేను కనపరచాలి, మానవులను సన్మానించాలి అని అదొక తీర్మానం కలిగి ఉంది. ఈరోజు నా ఊగిసలాడేటువంటి విశ్వాసం ఎంతమంది లేరు ఈరోజు నేను కోరుకుంటున్నాను. అందుకే దావీదు మహారాజు గారు అంటున్నారు, అయ్యా నేనైతే దేవుని మందిరంలో నాటబడతాను, అటు ఇటు నేను చెప్పండి, నాకు ఈ పదవులు అవసరం లేదయ్యా, ఈ ఘనతలు అవసరం లేదు, నాకు ప్రత్యేకమైన హోదా అవసరం లేదు. పాటలు ఉన్నా లేకపోయినా, పాటలు ఇచ్చినా లేకపోయినా, ప్రార్థనకు అవకాశం ఇచ్చినా లేకపోయినా, నీ సన్నిధిలో కన్నీరు కాసి పాద దగ్గర అలా ఉండిపోతానయ్యా. ఈ మనసు యేసయ్య నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈ మనసు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. మనుషుల కోసం ప్రార్థన చేయొద్దు, మనుషుల కోసం పాటలు పాడొద్దు, మనుషుల కోసం ఏదో చేయొద్దండి. దేవుని సన్నిధి స్థలంలో ఉంది, సంతోషముగా కన్నీరు కావాలి దేవుడి దగ్గర అని ఆ ఉద్దేశంతో దేవుడి దగ్గరకు రాగలిగితే ఆ ఆశీర్వాదం దేవుడు ఆ రోజు నీకు ఇవ్వబోతున్నాడు. నీ తలల మీదకి రాబోతుంది, నీ బిడ్డల తలల మీదకి రాబోతుంది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు ఒలీవ చెట్టు నేర్పే పాఠం ఏంటంటే మనకి ప్రార్థనా జీవితం రావాలి. మనము హోదాలు, మనము ఒక పాత్రగా వాడబడాలి అని ఎప్పుడు దేవుని మందిరంలోకి రావద్దు. అయ్యా కన్నీరు కాలుస్తాలా ఉండిపోతే చాలని సంతోషంతో దేవుని మందిరానికి వస్తే చాలు. దావీదుకి ఎన్నో బాధలు ఉన్నాయంట, మహారాజుకి ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ జనులందరూ కలిసి అయ్యా మనం దేవుని మందిరానికి వెళ్దాం రండి అంటే సంతోషం వచ్చేసేవాడంట. అయ్యా ఆకలి ఎట్లేదు, ఆకలి ఎండిపోయిందో, దాహం ఎట్లేదు, దాహం ఎండిపోతుందో, పనులు ఎండిపోతాయో, ఎలా వెళ్తాడో తెలుసా? సంతోషంగా వెళ్తాడంట. ఆమె చెప్పండి హల్లెలూయా. అలాంటి తృష్ణ నీకు ఉన్నట్లయితే ఈ దినాలలో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. మనం కూడా కోరుకుందామా? అయ్యా నేను ఒక నూనె, ఒలీవ నూనె ఇచ్చేటువంటి చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె నన్ను మార్చండి అయ్యా. అటు ఇటు నేను పోగను, దేవుని సన్నిధిని ప్రేమించి నమ్మకంగా నీ దగ్గరికి నేను వస్తానయ్యా అన్నట్లయితే ఎక్కడ వారం అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. నిలువు మోకాళ్ళు వేసేసి అందరూ దయచేసి ప్లీజ్ నిలువు మోకాళ్ళ మీదకి వెళ్ళిపోదాం.